విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. ఎడమ చేతిపై ఒక గుర్తును రాయడం వల్ల మనం అనుకున్నది జరుగుతుంది అంటున్నారు. ఎలా నమ్మేది అసలు? అయితే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నేను ఎడమ చేతి పైన గ్రీన్ కలర్ పెన్తో ఇక్కడ ఏం చేశారంటే ఇన్ఫినిటీ అనే సింబల్ రాశారు. ఏంటండి ఇన్ఫినిటీ సింబల్? ఇన్ఫినిటీ అంటే ఏంటండి? అనంతం. ఇన్ఫినిటీ అంటే అనంతమైనది. అయితే చూడండి, మీరు అనుకోండి ఇది జరగదు, ఎలా జరుగుతుందని నమ్మకం పైన ఆధారపడి ఉంటుందండి. అయితే ఇక్కడ మనం ఇన్ఫినిటీని ఏం చేస్తున్నాం? పదే పదే చూస్తున్నాం. ఇన్ఫినిటీ ఇస్ అనంతం. అది చూసినప్పుడు మనకేంటి? అనంతం. అనంతం అనేది గుర్తుకొస్తూ ఉంటుంది. అప్పుడు నేనేమంటారంటే మీ లక్ష్యాన్ని పెట్టేసుకోండి. ప్రతి మనిషికి ఒక గోల్స్ ఉంటాయండి. ఎలాంటి డ్రీమ్స్ పెట్టుకుంటారు? ఒక వ్యక్తి పర్ మంత్ ఇన్కమ్ ఒక 50,000 అరేంజ్ చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు. 1,00,000 సంపాదించాలని నాకు నెలకని పెట్టుకోవచ్చు. లేదా మంచి ఆరోగ్యాన్ని ఏం చేయాలని, అంటే ఆరోగ్యాన్ని పొందాలని, రిలేషన్స్ బెటర్ చేసుకోవాలి, కెరియర్లో ఉన్నతమైన పొజిషన్ వెళ్ళాలని కోరుకుంటారు. ఎప్పుడైతే ఇన్ఫినిటీ సింబల్ చూసినప్పుడు గుర్తుకు రావాలంటే ఒక యాంకరింగ్ టైప్లో చేసుకోవాలంటే ఈ సింబల్కి మీ లక్ష్యానికి ఒక యాంకరింగ్ ముడి వేసుకోవాలి, అంటే గుర్తు చేసుకోవాలి. చూసినప్పుడల్లా అదే గుర్తు రావాలి. అయితే మీరు ఎప్పుడు మామూలు ఎలా గ్రీన్ పెన్ అంటున్నారు? ఎస్ మామూలు ఏదైనా పెన్ ఓకే, బట్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది కాబట్టి గ్రీన్ కలర్ పెన్ ఓకే, బట్ ఏదైనా ఓకే. బట్ థింగ్ ఈజ్ దట్ చాలా మంది ఏంటంటే కలర్స్ వైపుకి వెళ్ళిపోతారండి. నేను ఏమంటారంటే కలర్స్ కాదు, గ్రీన్ అంటే శుభ అలా కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు, పర్వాలేదు. లేదా పసుపు కుంకుమ ఎల్లో కలర్ పెన్, రెడ్ పెన్ అంటే అలా కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అది చూసినప్పుడు మీ మనసులో ఎటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి, అది చూసినప్పుడు మన లక్ష్యం గురించి స్మృతి వచ్చింది, వెంటనే ఏమనుకుంటాం? ఇన్ఫినిటీ చూడగానే ఎస్ లక్ష్యాన్ని చూడండి. ఒక వ్యక్తి లక్ష్యం గురించి ఎన్నిసార్లు ఆలోచిస్తే అతను లక్ష్యం వైపు అన్ని అడుగులు ముందుకేస్తాడు. ఏంటండి హరిత గారు? ఒక వ్యక్తి లక్ష్యం గురించి ఎన్నిసార్లు ఆలోచిస్తే అన్ని అడుగులు ముందుకు వేసినట్టే. సో ఎక్కువసార్లు ఆలోచిస్తే ఎక్కువ అడుగులు ముందుకు పడినట్టే కదా. అందుకోసమే ఒక వ్యక్తిలో వచ్చే ఆలోచన ఒక 60,000 నుంచి 70,000 వరకు వస్తే ఒక రోజుకు ఎక్కువ ఆలోచనలు తన లక్ష్యం వైపు ఆలోచిస్తే ఆ లక్ష్యాన్ని సాధిస్తారండి. దానికి సాధించిన గుర్తు ఏంటండి? సింబాలిక్. ఇన్ఫినిటీ అనగానే ఏంటి? అనంతం. మీరు చూడండి, ఇదివరకు ఫేస్బుక్ మెటాగా మారినప్పుడు సింబల్ ఎలా అయిందండి? ఇన్ఫినిటీ. మీరు చూడండి, వాళ్ళకి అందరూ చూస్తే వేరే కాదు, ఎవరైనా సరే చూస్తే మనకు 8 ప్రాస్పరిటీ చిహ్నం అంటారు. 8 రివర్స్ చేస్తే ఇన్ఫినిటీ. అంటే ఒక ఇన్ఫినిటీ చూడంగానే నేను అనంతంగా వెళ్ళాలి. యూనివర్స్ అనేది ఒక అనంతం అండి. మనం కూడా అంత అనంతంగా ప్రతిరోజు గ్రోత్ అవ్వడం. ఇన్ఫినిటీకి సింబల్కి ఏంటి అంటే ప్రతిరోజు నీలో మార్పు తెచ్చుకో. ఎస్ ఎగ్జాక్ట్గా అండి. ఒకే దగ్గర ఆగిపోతే నీళ్ళు మనం తాగలేమండి, చెరువులో నీళ్ళు తాగలేం. అదే రివర్లో చాలా మంది ఉన్న జీవితానికే సంతృప్తి పడతారు. ఇలా ఉంటే చాలు, నాకు నెలకింత వస్తే, నా ఫ్యామిలీ ఇలా ఉంటే చాలు, జీవితాంతం బతికేస్తా అన్న తృప్తితో బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునా? అవునండి. కంఫర్ట్ జోన్ అని ఏంటది? దాన్ని కంఫర్ట్ జోన్ అంటారు. ఎప్పుడైనా సరే నీళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోయారనుకో ఆ నీళ్ళు తాగలేమండి. ఎందుకంటే అదే విధంగా చూస్తే ఐరన్ రాడ్ నైఫ్ ఉంది మేడం, వాడట్లేదు నైఫ్ కొన్ని రోజుల నుంచి, ఏమవుతుంది? తుప్పు పట్టిపోద్ది. సో ఏదైనా దాన్ని వాటర్ అయినా వాడుకుంటే ఖరాబ్ అయిపోతాయి, అదేవిధంగా నైఫ్ అయినా సరే వాడకుంటే తుమ్మి పట్టుకోండి. సో మన బుర్రకు కూడా పదును పెట్టాలి, ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు తెచ్చుకోవాలి, దాన్ని ఆచరణలోకి పెట్టుకోవాలి, అంతేనా? ఎస్, ఇంప్లిమెంటేషన్. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది ఏమంటే థియరీ అనుకుంటారు, బట్ థియరీ కాదండి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్గా చేయాలండి. అందుకండి మీకు కొన్ని 100 పుస్తకాలు ఇస్తా, స్విమ్మింగ్ చేయమని వస్తుందా? రాదు. బట్ నీళ్ళలో దిగుతేనే స్విమ్మింగ్ వస్తుంది. సైకిల్ కూడా ఒక 200 పుస్తకాలు ఇస్తా, సైకిల్ తొక్కమని వస్తుందా? రాదు. సైకిల్ తొక్కుతేనే సైకిల్ వస్తుంది. అంటే ఏదైనా సరే ప్రాక్టికల్ చేయాలి. అందుకోసమే లా ఆఫ్ అట్రాక్షన్ ఇదివరకు ఉండేదండి. అసలు రౌండ్ అని ఫస్ట్ అంటే ఇదివరకు కూడా సబ్జెక్ట్ ఉండేది, బట్ లా ఆఫ్ అట్రాక్షన్ అనకపోయేది. పేరు లా ఆఫ్ అట్రాక్షన్ కాదు ఇది. బట్ ఎప్పుడైతే ఫేమస్ అయిందంటే 2006, 2007 సమయంలో రౌండ్ ద్వారా ఫేమస్ అయింది. బట్ ఇప్పుడు కూడా ఎందుకు రిజల్ట్స్ రావట్లేదు? చూడండి, ఇదివరకు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోయేది, బట్ ఇప్పటికీ లా ఆఫ్ చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. బట్ ఎందుకు రిజల్ట్స్ రావడం లేదు అంటే నేర్చుకున్న సబ్జెక్ట్ను ఇంప్లిమెంటేషన్ అంటే సాధన చేయట్లేదు. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ప్రతి వీక్ కూడా ఫస్ట్ డెమో క్లాస్ అనేది ఇస్తున్నామండి హరిత గారు. అంటే అవేర్నెస్ అనేది రావాలి. ఈ సబ్జెక్టు విశ్వవ్యాప్తంగా ఇవ్వాలి, ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి చేరాలి. తర్వాత అందుకోసం డెమో క్లాస్ అంటే డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అంటే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఎవరైతే నింపుతారో మా టీం మెంబర్సే వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ లింక్ కానీ లేదా వాళ్ళనే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు యాడ్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఉంటే చూడండి, ఇక్కడ ఇది సబ్జెక్ట్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా రీచ్ అవ్వాలి. అది నాకు చూస్తే నాకు చాలా కంట్రీస్ నుంచి వస్తున్నారు, ఎస్పెషల్లీ ఒమన్, ఖతర్, యుఏఈ, యుఎస్ఏ, యూకే, జర్మనీ. చూడండి ఎన్ని కంట్రీస్ నుంచి అయినా సరే వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవుతున్నారు, డెమో క్లాస్. తర్వాత 6 days లైవ్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టికల్ క్లాసెస్ నేను కనెక్ట్ చేస్తున్నాను.
ఈ క్లాసెస్ ద్వారా వాళ్ళకి మొత్తం మార్పు వస్తా అంటే ముందుగా నేను చెప్పాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు మైండ్ అండి. మన మైండ్ సెట్ అండి. మీ మైండ్ సెట్ గనక రిచ్‌గా ఉంటేనే మీరు రిచ్‌గా అవుతారు. మైండ్ సెట్ పూర్‌గా కంఫర్ట్ జోన్‌లో ఉంటే ఎవ్వరికి ఎప్పటికీ రిచ్ అంటే నిరంతరం ఎవరైతే లెర్నింగ్ అంటే నేర్చుకుంటారో వారు ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారు. ఏంటండి? లెర్నింగ్. ఎవరైనా ఉన్న చోటనే ఆగిపోకండి. ఒక మెట్టు పైకి ఎదగడానికి ప్రయత్నించండి. అది మీకు సెట్ కాకుంటే, మీ ఆలోచన విధానం ఇంకా నెగెటివ్ గానే ఉంటే, మీరు లా ఆఫ్ అట్రాక్షన్ సెషన్స్ కి రండి. మిమ్మల్ని మారుస్తాం. మీ సక్సెస్ పయనం వైపు మీ దారి చూపిస్తామంటారు. అంతేనా విజయ్ గారు? అవునండి. మిమ్మల్ని మీ క్లాసెస్ వినాలంటే ఎట్లా? మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఎలా? గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేస్తే సరిపోద్దండి. సో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఓకే, ఎలాగో క్లాస్‌కి అటెండ్ అవుతారు. డెమో క్లాస్ అనేది ఉంటుంది. ఫస్ట్ నేను అవేర్‌నెస్ ఇస్తానండి. డెమో క్లాస్‌లో ఏంటంటే అవేర్‌నెస్ ఇస్తాం. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? దాన్ని ఉపయోగించుకొని ఎంతమంది సక్సెస్ అయ్యారు? అసలు ఏం చేస్తాం? కామన్ మిస్టేక్స్ ఏంటి? అవన్నీ నేను చెప్తాను. తర్వాత 6 డేస్ లైవ్‌లో మొత్తం కంప్లీట్‌గా మారుతా. అంటే వాళ్ళ ఒక మైండ్ సెట్ మారుతది. అంటే వారు ఇదివరకు ఉన్నటువంటి జీవితం వేరేగా ఉంటుంది. ప్రాక్టికల్స్‌కి అటెండ్ అవుతున్నప్పుడు వారి యొక్క జీవితం అనేది మారుతది. సో క్లాసెస్ అటెండ్ అయ్యి చూడండి అంటారు. Yes, అంతేనా? attend థ్యాంక్ యూ విజయ్ గారు. మీ జీవితంలో సక్సెస్ సాధించాలి అనుకుంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యమనే విషయం విజయ్ గారు చెప్తున్నారు. విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. లెక్చర్ అటెండ్ చేసిన తర్వాత మాకు ఏది అనుకుంటే అది మతలబ్ టీచర్స్ కావాలంటే టీచర్స్ ఈ రోజు మాకు టీచర్స్ కావాలనుకుంటే 2 రోజుల తర్వాతనైనా 3 రోజుల తర్వాతనైనా టీచర్ దొరుకుతారు. వాళ్ళ తరపు నుంచే మీరు చెప్పిన లెక్చర్స్ నేను ప్రతిదీ ఫాలో అవుతున్నా. మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. టోటల్ మైండ్ లో ఫిక్స్ అయింది. అవ్వాలండి. అసలైన ఆనందం సార్ మీ లెక్చర్ వల్లనే దొరికింది నాకు. రైట్ మేడం. థాంక్ యూ. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సో మచ్ అండి. మనపూల అందరూ కూడా ఒకసారి కంగ్రాట్స్ చెప్పండి మనపూల గారికి. ఓకే.